హరి ఓం. गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम. एतद् भानुवासरे सायंकाल समये पंचमवादनमारभ्य सार्ध पंचमवादनपर्यन्तं भारतीय संस्कृतेः कार्यक्रमस्य अंतर्भागः ऋग्वेद अध्ययन कार्यक्रमः पुनः प्रारभ्यते. ओम प्रसार माध्यम द्वारा सर्वेभ्यः स्वागतं, हार्दिक स्वागतं. क्रिंदటి వారం కౌశితకి బ్రాహ్మణోపనిషత్తులో గార్గ్యాయణి అనే మహాముని, శ్వేతకేతు అనే మునికుమారుడు, ఆయన తండ్రి అయిన ఆరుని మహర్షి అందరూ కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అనే తత్వాన్ని గురించి, ఆత్మానందాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి విషయంలో ఉన్నాం. తత్పురతః వేదమాతృస్తవం, బ్రహ్మనాదస్తవం, వేదవ్యాస మునిస్తవం కరణీయం. ముందుగా వేదమాతను, ప్రణవనాద తత్వాన్ని, వ్యాస భగవానుల వారిని స్తోత్రం చేసి తర్వాత కార్యక్రమంలో ప్రవేశిద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతున సర్వదా శుభా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి వేదమాత సర్వదైవ స్వరూపిణి. 33 దేవతలని మనకి ఋగ్వేదంలో ఆవిష్కరింపజేసింది ఆ తల్లి. అటువంటి వేదమాత సత్యధర్మస్వరూప మనల్ని అందరినీ అనుగ్రహించాలి. దివ్యమైన శక్తిని మనకు ఆ అమ్మవారు అనుగ్రహించాలి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అకార ఉకార మకార సహితమైనటువంటి ఓంకారం త్రిమూర్త్యాత్మకం. యోగులు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు, ప్రణవనాదోపాసన చేస్తుంటారు. ఈ ప్రణవనాద ఉపాసన ద్వారా సామాన్యులు మాన్యులవుతారు. లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారు, పారలౌకికమైన ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అటువంటి విశేషమైనది ప్రాణాయామపూర్వక ప్రణవనాదోపాసన. ప్రతి ఆదివారం కార్యక్రమానికి ముందుగా 3 సార్లు ఓంకారం చేస్తున్నాం. అది ప్రాణాయామపూర్వకమైన ఓంకారం. ఏదో ఊరికే ఓం ఓం అంటలేదు కదా, సుదీర్ఘంగా ఓంకారం చేస్తున్నాం. అంతసేపు ప్రాణాన్ని నియమిస్తున్నాం. ప్రాణాయామపూర్వకమైన ప్రణవనాదోపాసన ఇదే ప్రాణాయామం. ప్రాణాయామంలో ఒక భాగం, ప్రధానమైనటువంటిది. ఇంకా
ఇటువంటి విశేషాలు మనకు అందించిన మహానుభావుడు వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క నాభి కమలోద్భవుడు బ్రహ్మదేవుడు, ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సంకల్ప మాత్రాన జన్మించిన వాడు వశిష్ఠుడు. వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి మహాముని, శక్తి మహాముని కుమారుడు పరాశరుడు, పరాశరుని యొక్క కుమారుడు వేదవ్యాసుడు, ఆయన యొక్క కుమారుడు సాక్షాత్తు పరబ్రహ్మతత్వమైనటువంటి శుకపరబ్రహ్మ. అలాంటి మహానుభావులకు నమస్కారం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఇంకా మనం ఋగ్వేద మంత్రాన్ని ఒకసారి పూర్తి చేసుకుని తర్వాత కార్యక్రమంలో పెడదాం. ఓం అథ పురుషోఖ వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్యా రుద్రావసవ సర్వాణి ఛందాగుంసి నారాయణాదేవ సముద్భజ్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రళీయంతే. ఇది ఋగ్వేద సూక్తం. సమస్తము నారాయణ నుంచే వచ్చాయి, నారాయణలోనే వలనే ఉంటున్నాయి, నారాయణలోనే ఆయనలోనే లయమైపోతాయి. ఇప్పుడు కౌశితకి ఉపనిషత్తులో ఆయన గార్గ్యాయని ముని చెప్పాడు, మహర్షులారా, అక్కడ గౌతముడు వామదేవుడు వీళ్ళందరూ ఉన్నారు, అందరితోనూ చెప్పాడు, నేను అధ్యయనం చేసిన విషయాలను సమాలోచన చేసి అందులో సారాంశం మీకు నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఏవైకేచ అస్మాల్లోకాత్ ప్రయంతి చంద్రమసమేవతే సర్వే గచ్చంతి. ఎవరైతే శుక్లపక్షంలో దక్షిణాయనంలో జీవోత్క్రమణ చేస్తారో, పాంచభౌతిక దేహాన్ని విడిచిపెడతారో ఆ జీవాత్మలు చంద్రలోకాన్ని చేరతాయి. అథ అపరపక్షే న ప్రజనేత్యేతద్వై స్వర్గస్య లోకస్య ద్వారం. కృష్ణపక్షంలో, అపరపక్షం అంటే రెండో పక్షం, కృష్ణపక్షంలో జీవోత్క్రమణ చేసిన వాళ్ళు పునర్జన్మ పొందుతారు. శుక్లపక్షంలో పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టిన జీవాత్మలు చంద్రలోకంలో నుంచి తర్వాత భువర్లోకం, స్వర్లోకం అలా వరుసగా విడిపోతారు. కనుక ఎవరైనా శుక్లపక్షంలో పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ముందుగా చంద్రలోకంలో ఆ జీవాత్మలు అక్కడ ఉంటాయి. జీవాత్మలన్నీ చంద్రలోకానికి పెడతాయి. అక్కడి నుంచి పుణ్యఫలంతో ఇంకా ముందుకు పెడతాయి స్వర్లోకానికి. వాళ్ళ యొక్క పుణ్యఫలితాన్ని బట్టి శుక్లపక్షంలో జీవోత్క్రమణ చేస్తారు. ఆ పుణ్యఫలంలో ఏదైనా లోపాలుంటే పూర్తిగా పుణ్యఫలం పొందని వాళ్ళు, దోషం కలిగిన వాళ్ళు, అటువంటి జీవాత్మలు కృష్ణపక్షంలో జీవోత్క్రమణ చేసినట్లయితే చంద్రలోకం ప్రవేశించి మళ్ళీ పర్జన్యుడి ద్వారా అంటే మేఘుడు పర్జన్యుడి ద్వారా వర్షాధారంగా ఆ వర్ష బిందువులలో కలిసి భూపతనం అవుతాయి, ధాన్యంలో ఉండిపోతాయి.
ఆ ధాన్యాలను తినడం ద్వారా వాళ్ళ యొక్క కర్మానుభవాన్ని బట్టి, కర్మ ఫలితాన్ని బట్టి రకరకాల కీటకాలుగా కానీ, పక్షులుగా కానీ, సరీసృపాలుగా కానీ, జంతువులుగా కానీ, పశువులుగా కానీ, మానవులుగా కానీ జన్మిస్తూ ఉంటారు. ఇది గార్గ్యాయణ ముని చెప్పినటువంటిది. దీంతో ఆరుని మహాముని ఏం చెప్పాడంటే, స్వామి, ఓ మహర్షి, నా అనుభవాన్ని కూడా ఒకసారి మీకు నివేదన చేస్తాను. మీ అభిప్రాయాలు నేను ఏకీభవిస్తున్నాను మీ అభిప్రాయాలతో. ఇంకా అక్కడ తర్వాత కార్యక్రమం ఏం జరుగుతుందనేది నా అభిప్రాయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఆ వర్ష బిందువు ద్వారా భూపతనం అయిపోయి బీజంలో కలిసి ఉత్పన్నమైనటువంటి సస్యంలో, ధాన్యాల్లో అంతర్భాగంగా ఉండిపోతాయి. ఆ ధాన్యాదులు తినడం ద్వారా, ఆ గడ్డిని వేయడం ద్వారా పశువులకు, ఆ ధాన్యాదులు తినడం ద్వారా ఇతర జంతువులకు, ద్విపాతులకు, చతుష్పాతులకు కూడా సంతానోత్పత్తి కలుగుతుంది. శుక్రశోణిత సంయోగం వల్ల అండము పిండముగా మారుతుంది అని చెబుతూ దీనికి వివరణ గరుడ పురాణంలో ఏం చెప్పారో అది కూడా ఇక్కడ మనం ఒకసారి సమీక్షిద్దాం. శుక్రశోణితాలు స్త్రీ గర్భాశయంలో 3 రోజుల పాటు పరిభ్రమించి పురుషుడి యొక్క జననేంద్రియం ద్వారా ఉత్పత్తికి సహకరించేటటువంటి పదార్థం శుక్రం. అది శోణితం. స్త్రీ యొక్క జననేంద్రియం ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి, జననేంద్రియంలో సమీకరణ పొందినటువంటి శోణితం అనే పదార్థంతో కలుస్తుంది. ఈ 2 కణాలు కూడా, శుక్రకణం, శోణిత కణం, 2 కణాలు కూడా ఒకదాని చుట్టూ ఏ విధంగా చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాడు, భూమి సూర్యుడు చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తుందో, ఈ 2 కణాలు, శుక్రకణం, శోణిత కణం కూడా ఆత్మ ప్రదర్శన చేసుకుంటూ, పరస్పర ప్రదర్శన చేసుకుంటూ అలా 3 రోజుల పాటు తిరుగుతూ ఉంటాయి. తర్వాత 5వ రోజున బుద్బుదాకారం పొందుతాయి. బుద్బుదం అంటే బుడగ, ఒక బుడగ ఆకారంలోకి చేరతాయి. 7వ రోజున అది ఒక రక్త బిందువు, ఎర్రటి బిందువు అయిపోతుంది, రక్త బిందువుగా మారిపోతుంది. 15వ రోజున ఇది అండాకారం అవుతుంది, గుండ్రటి ఆకారంలో అయిపోతుంది, అది ఒక రూపం ఏర్పరచుకుంటుంది. 20 రోజులకు అది మాంసావృతం అవుతుంది, మాంసలం అవుతుంది. 25వ రోజున దానికి ఒక ఆకృతి ఏర్పడుతుంది. 30 రోజులకు పంచభూతాత్మక పిండంగా రూపొందుతుంది. అంటే అండం పిండంగా పరిణమించడానికి 30 రోజులు పడుతుంది. 15వ రోజుకు అండాకారం, 30 రోజులకు పిండాకారం. అంటే అండం పిండంగా పరిణమించింది. పిండం అంటే మాంసలం, మాంసావృతం. తర్వాత 2వ నెలలో మేధస్సు ఏర్పడుతుంది. ఈ పిండస్థ దశకు, పిండస్థ దశలో ఉన్నటువంటి ఆ పదార్థానికి మేధస్సు ఏర్పడుతుంది, అంటే ఆలోచన శక్తి ఏర్పడుతుంది. 3వ నెలలో అస్థిపంజర రూపం వచ్చేస్తుంది, ఎముకలు. 4వ నెలలో అవయవాలు ఏర్పడతాయి, కరచరణాదులన్నీ కూడా. 6వ నెలలో చైతన్యవంతం అవుతుంది. 6వ నెలలో మాత్రమే, అప్పటి వరకు కూడా నిర్జీవమే. తర్వాత జీవం వస్తుంది. 4వ నెలలో అవయవాలు ఏర్పడతాయి. 5వ నెలలో రోమాలు ఏర్పడతాయి, రోమాలు, కేశాలు అవన్నీ వచ్చేస్తాయి. 6వ నెలలో శుద్ధ చైతన్య స్వరూపం దాంట్లో ప్రవేశిస్తుంది. 7వ నెలలో ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. ఈ ఆత్మజ్ఞానం ఏర్పడినప్పుడే అక్కడి నుంచి వాడు చింతాక్రాంతుడు అవుతాడు. ఇంతకుముందు ఏ రూపాల్లో ఉన్నాడో, ఏ రూపాల్లో జన్మించాడో
ఆ జన్మల్లో వాడు పాపం చేశాడా పుణ్యం చేశాడా, దాని యొక్క ఫలితం ఎలా అనుభవించాడు, ఇప్పుడు ఈ దశ ఎందుకు ఏర్పడింది అని వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. భూపతనం అయ్యే వరకు కూడా పూర్వజ్ఞానం ఉంటుంది, పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. భూపతనం అయ్యే వరకు కూడా వాడు తనలో తాను ఆలోచిస్తుంటాడు, మళ్ళీ నేను ఈ దశకు వచ్చాను, జన్మరాహిత్య స్థితిని ఎప్పుడు పొందుతాను, ఇది గర్భనరకంలో ఎన్నాళ్ళు అని బాధపడుతూ ఉంటాడు. అలా గర్భ నరకం అనుభవిస్తుంటాడు, రోధిస్తూ ఉంటాడు. మాతృమూర్తి యొక్క గర్భనాళం ద్వారా వీడికి ఆహారం అందుతూ ఉంటుంది, గాలి కూడా ప్రసరిస్తూ ఉంటుంది. తద్వారా వాడు ఆ విధంగా పరిస్థితి పొందుతూ ఉంటాడు. ఆ తర్వాత భూపతనమై 9వ నెలలో 10వ నెలలో భూపతనం అయ్యేంత వరకు కూడా వాడికి ఆ గర్భనరక యాతన ఉంటూనే ఉంటుంది. తర్వాత భూపతనం అయిన తర్వాత పొందిన తర్వాత మాయావృతం అయిపోతుంది. ఇంకా వాడికి పూర్వజన్మ స్మృతి పోతుంది. భూపతనం అయ్యేటప్పటికీ పూర్వజన్మ స్మృతి పోతుంది. అప్పటి వరకు వాడెవడో వాడికి తెలుసు, తర్వాత వాడెవడో వాడికి తెలియదు. ఇది అండస్థానం నుంచి పిండస్థానం, శిశు దశ ఏర్పడుతుంది అని మనకి ఆరుని మహాముని చెప్పాడు. అలా ఆయన చెప్పిన తర్వాత గౌతముడు, వామదేవుడు వాళ్ళు కూడా చెప్పారు. తమేవం దేవయానం పంథానం ఆసాత్ అగ్నిలోకం ఆగచ్చతి. పుణ్యఫలం పొందిన వాళ్ళు ఇక్కడ చంద్రలోకం నుంచి కూడా ఆగ్నేయ లోకానికి పెడతారట. స వాయులోకం, స వరుణలోకం, స ఆదిత్యలోకం, స ఇంద్రలోకం, స ప్రజాపతిలోకం, స బ్రహ్మలోకం. తస్య హవా ఏతస్య బ్రహ్మలోకస్య ఆరోహేత్. తర్వాత క్రమక్రమంగా ఆగ్నేయలోకానికి, వాయులోకానికి, వరుణలోకానికి, అలా ఆదిత్యలోకానికి, అలా క్రమక్రమంగా ఊర్ధ్వగమనం ఏర్పడుతూ ఉంటుంది. ఊర్ధ్వగమనం ఏర్పడి ఇంద్రలోకానికి చేరతాడు. తర్వాత బ్రహ్మలోకానికి చేరతాడు. బ్రహ్మలోకే మహీయతే. ఇది ఈ జీవాత్మ యొక్క ప్రస్థానం. ఇలా జరిగిన తర్వాత బ్రహ్మలోకంలో అక్కడ వాడి పుణ్య ఫలితాన్ని బట్టి అక్కడ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో, ఆ బ్రహ్మజ్ఞానానందం, ఆ పరమాత్మ దర్శిస్తూ ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని అనుభూతి చెందుతూ ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు అక్కడ. అదే మానవ జీవిత లక్ష్యం. ఇటువంటి స్థితిలో తం పంచశతాన్ని అప్సరసాం ప్రతిధావంతి. శతం మాల హస్తాశతమాంజనం హస్తాశతం చూర్ణ హస్తాశతం వాసో హస్తాశతం ఫణాహస్తాశతం బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి. స బ్రహ్మాలంకారేణ అలంకృతో బ్రహ్మ విద్వాన్ బ్రహ్మైవాభిప్రైతి. అమృతత్వాత్ సంప్రతి విదో మజ్జంతి. బ్రహ్మలోకంలో అక్కడ చాలామంది ఇలాంటి బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటారు.
తేజోరూపులైనటువంటి ఎంతోమంది వాళ్ళను స్తుతిస్తూ ఉంటారు. సుగంధ లేపనాలు అందుతూ ఉంటాయి. అంతా ఆనందమే, అక్కడ అనుభూతి ఆనందం. ఇవన్నీ తేజరూపాలే. ఆ తేజరూపంతో అక్కడ బ్రహ్మ ఏ విధంగా ఉన్నాడో వీళ్ళు కూడా సారూప్యం పొందుతారు. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం 4 రకాలుగా ఉంటుంటుంది అక్కడ. మొదట ఏం చేస్తారు? సాలోక్యం పొందారు, ఆ లోకానికి వెళ్ళారు, అది ఒక దశ. తర్వాత సామీప్యం, ఆ పరబ్రహ్మతత్వానికి దగ్గరగా ఉంటారు, అది సామీప్యం. సారూప్యం, ఆ నిరాకార పరబ్రహ్మ జ్యోతి రూపంలో సాకారమై ఎలా ఉన్నాడో వీళ్ళు కూడా ఆ ఆకారం పొందుతారు, సాకారులైపోతారు, అది ఒక దశ. దాని తర్వాత సాయుధ్యం, ఈ జీవాత్మ ఆ పరమాత్మలో లయమైపోతుంది, అది చరమదశ. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆ పరబ్రహ్మతత్వం ఏమిటో తెలుసుకున్నవాడు పరబ్రహ్మ అయిపోతాడు. నారాయణ సాయుధ్యమవాప్నోతి, శ్రీమన్నారాయణ సాయుధ్యమవాప్నోతి అంటారు నారాయణ ఉపనిషత్తులు. ఆ పరబ్రహ్మలో లీనమైపోతాడు. ఇది వామదేవుడు, గౌతముడు చెప్పినటువంటి విశేషాలు. ఈ విధంగా మనకి మొదటి అధ్యాయం పూర్తయిపోయింది. రెండో అధ్యాయంలో కౌశితకి ఉపనిషత్తులో ప్రాణో బ్రహ్మేది హస్మాసాత్ కౌశితకిస్తస్య హవా ఏతస్య ప్రాణస్య బ్రహ్మణో మనోభూతా వాక్ పరివేష్టు చక్షుశ్రోత్రం సంశ్రావయితు తస్మై వా ఏతస్మై ప్రాణాయ బ్రహ్మణ ఏదా సర్వ దేవతా ఆయాచమానాయ బలిం హరంతి తథో ఏవాస్యై సర్వాణి. ఇక్కడ యాచితో భవత్యనంతరస్త్వేవ ఉపమంత్రయంతే దదామత ఇతి. ప్రాణమే బ్రహ్మ, జీవాత్మయే ప్రాణము, ప్రాణమే జీవాత్మ. ఈ జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మలో లయమై ఏకాత్మత సంతరించుకుందో అప్పుడు జీవాత్మకు పరమాత్మకు అభేదతత్వం ఏర్పడింది. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. నా ద్వితీయోస్తి కశ్చిత్ ఏవం వేద, ఇది తెలుసుకున్నవాడే పరబ్రహ్మ అని ఈ విధంగా మనకి వామదేవుడు, గౌతముడు వీళ్ళందరూ కూడా చెప్పారు. రెండో అధ్యాయం మనకి చివరి భాగంలో ఉన్నాం. ఏతద్విశేషాః ఆగామి కార్యక్రమే ఆగామి భానువాసరే. ఆగామి అంటే రాబోయే. సంస్కృత భాషా జిజ్ఞాసులకు చాలా వరకు శబ్దాలు వచ్చాయి, సంస్కృత పదాలు. కళాశాలలో విద్యార్థులు కూడా చెబుతుంటారు. ఆగామి కార్యక్రమే పాఠ్యాంశం పునశ్చరణం కరవామహై అంటుంటారు వాళ్ళు. రాబోయే రేపటి కాలాంశంలో పునశ్చరణ చేసుకుందామని. తథైవ ఆగామి భానువాసరే పంచమవాదనాత్ సార్ధపంచమవాదన పర్యంతం ఏతత్ కౌశితకి ఉపనిషద్ విశేషాః పునరధ్యయనం కరవామహై. తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భూయాత్. ధర్మస్య ఇప్పుడు ఓంకారం చేసి శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.